మేడిగడ్డకి బ్యారేజ్ సైట్ షిఫ్ట్ చేసి 38,500 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ని 80,000 కోట్లకు పెంచారు. ఆయకట్టు సుమారు సేమ్. ముందున్న ప్రాజెక్టు ద్వారా ఒక్క లిఫ్ట్ ద్వారా ఎక్కువ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికే నీళ్లు రావాలి. వీళ్ళు రూపొందించిన ప్రాజెక్టులో 3 లిఫ్ట్ల ద్వారా ఎల్లంపల్లికే నీళ్లు రావాలి. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చినప్పుడు రీడిజైన్ రీఇంజనీరింగ్ పేరుతో చాలా పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. వాళ్ళొక కొంతమంది నిజంగా నిపుణులు, వాళ్ళ హయాంలోనే చీఫ్ ఇంజనీర్లు పనిచేసిన వాళ్ళు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తో కేసీఆర్ కమిటీ వేసిండు. తుమ్మిడి దగ్గర కట్టాలన్నా మేడిగడ్డ దగ్గర కట్టాలని. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అది ప్రొహిబిటివ్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది, అన్వయబుల్ గా ఉంటుంది, టైం ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. తుమ్మడిగట్ట దగ్గరనే మీరు 152 కాకుంటే 151 150కో లెవెల్ కట్టండి అని లిఖిత పూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ రికార్డ్ నుంచి ఆ రిపోర్ట్ మాయం చేసే ప్రయత్నం చేసిండ్రు. అఫీషియల్ రికార్డ్ నుంచి ఆ జియోను మాయం చేసే ప్రయత్నం చేసిండ్రు. చేసి ఆ ప్రాజెక్టులో మరి వాళ్ళకి సరిపోను పైసలు రావనుకున్నారో, లేకపోతే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అనుకున్నారో, అది రీడిజైన్ చేసి 80,000 కోట్లకు పెంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. దయచేసి మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడేదో మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి మేడిగడ్డ లిఫ్ట్ చేయంటాడు. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసినా మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్, అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి. తుమ్మడేటిలో కట్టి ఉంటే తుమ్మడేటి నుంచి ఎక్కువ గ్రావిటీ ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లి లిఫ్ట్ నింపడమే. ఇది మెయిన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టినండి. ఇనాగరేషన్ నుంచే ప్రారంభోత్సవం నుంచే ఈ 3 బ్యారేజీలో ప్రాబ్లం మొదలైనవి, లీకేజీ మొదలైనవి. ఆన్ రికార్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ లోనే అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. 2019లో ఇనాగరేషన్ అయిన కొన్ని మాసాలకే ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం ఉంది, లీకేజ్ అవుతుంది అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. అప్పుడు ఇరిగేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ 4 ఏళ్ల పాటు అనేక విషయాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి కడుతున్న కాంట్రాక్టర్లకి చాలా కరెస్పాండ్ జరిగింది. అంటే